Recording in progress. ప్రభునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రములు. ఈ రోజున ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనము ధ్యానం చేసుకుందాం. అదే విధముగా మూలవాక్యాన్ని చదువుకుందాం. అపోస్తుడైనటువంటి పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము నుండి 18వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17 నుంచి 18 వచనాలు. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. సమస్తమును దేవుని వలనైనవి. ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధాన పరిచర్యను మాకు అనుగ్రహించెను. ప్రార్థన చేసుకుందాం. వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మరి ఇప్పటి వరకు తండ్రి పాటల ద్వారాగా ప్రార్థన ద్వారాగా ప్రతి విషయం అందు తండ్రి మీరు మహిమ పొంది ఉన్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నాము నాయన తండ్రి. మరి ఈ సమయంలో నీ యొక్క జీవము గల మాటలను ప్రకటించటానికి సిద్ధపడి ఉండగా తండ్రి నీ యొక్క ఆత్మ సహాయాన్ని అందించండి. నీ నోటి బూరగా వాడుకొనండి. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిలో తండ్రి ఆ వాక్యమును ఫలింపజేసి ఆ వాక్య ప్రకారముగా అనుసరించి జీవించులాగున నీ కృపలో భద్రపరచమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశమును ఈ రోజున మనము ధ్యానం చేసుకుందాం. అదేమిటంటే నూతన సృష్టి. ఈ రోజున మన యొక్క ప్రధాన అంశము నూతన సృష్టి. అంటే నూతన సృష్టిగా ఎవరు ఎంచబడతారు అని మనము పరిశీలన చేసినట్లయితే క్రీస్తునందున్న వారు మాత్రమే నూతన సృష్టి. అందుకని లేఖన భాగంలో చాలా స్పష్టంగా చెప్తా ఉంది, ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్తూనే ఉంటే పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయెను అని చెప్తూ ఇంకేమంటున్నాడంటే సమస్తమును దేవుని వలన అయినవి. సమస్తము ఈ పరలోకంలో ఉన్నవే కావచ్చు, భూమి అందు ఉన్నవి కావచ్చు, భూమి క్రింద ఉన్నవి కావచ్చు, ప్రతిదీ కూడాను దేవుని వలనైనవి అలా అని చెబుతూ ఆయన అనగా దేవుడు మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించను అని అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి చెప్పబడుతున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. మరి ఇదే మాటలు కూడా క్రీస్తును శిరస్సుగా కలిగిన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడాను ప్రకటించవలసినటువంటి బాధ్యత ఉంది. అంటే క్రీస్తు ద్వారాగానే దేవునితోటి సమాధాన పడాలి. అంటే దేవునికి దూరస్థులముగా ఉన్నాము, దేవునికి శత్రువులుగా ఉన్నటువంటి స్థితిలో ఉన్నటువంటి మనలను క్రీస్తు ద్వారా దేవునితోటి సమాధాన పరిచాడు అనేటువంటిది ఈ యొక్క లేఖన భాగం మనకు అర్థమవుతుంది. అంటే దేవునితోటి మనం ఎలా సమాధాన పడుతూ ఉన్నామంటే క్రీస్తు రక్తములో కడగబడటం ద్వారాగానే మనము దేవునితోటి సమాధాన స్థితిని పొందుకుంటున్నాం. తండ్రి అయిన దేవుడు వేరుగా ఉన్నాడు, యేసుక్రీస్తు వారు వేరుగానే ఉన్నాడు అనేటువంటిది ప్రాముఖ్యంగా ఇక్కడ లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతూనే ఉంది. కానీ ఆయనే ఈయన అనేటువంటి బోధనలు ఎవరైనా ఉన్నారంటే కొంచెం జాగ్రత్తగా ఉండండి, బైబిల్ చదవండి. ఆ క్రమంలోనే సర్వసత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఏదో సైడ్ పుస్తకాలు చదువుకుంటూ
మత గ్రంథాల్లో ఉన్నటువంటి దాన్ని మతశాఖల వారు ఇస్తున్నటువంటి పుస్తకాలను చదువుకుంటా ఉంటే ప్రయోజనం ఏం లేదు. కానీ మనకి ఇవ్వబడిన పరిశుద్ధ గ్రంథంలోనే దేవుడు ఎవరు, క్రీస్తు ఎవరు, పరిశుద్ధాత్ముడు ఎవరు, అదే విధముగా నేను మనమై ఉన్నటువంటి వారం ఎవరమో స్పష్టంగా పరిశుద్ధ గ్రంథము తేటపరుస్తూ ఉంది. కనుక చాలా స్పష్టంగా మరి తెలుసుకోవాలి. దేవుడితో సమాధానపరచబడటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. దేవునికి మనకు అడ్డుగా ఉన్నది పాపము. ఆ పాపాన్ని తీసివేయటానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. జగత్తు పునాది వేయబడక మునిపే మన మహిమ నిమిత్తము యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు నియమించుకున్నాడు. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు వారు. కనుకనే చాలా స్పష్టంగా లేఖనం చెప్తా ఉంది, అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవము. అంటే తండ్రిని తండ్రిగా ఎరగాలి, కుమారుని కుమారునిగానే ఎరగాలి. అంతేగాని తండ్రి కుమారుడు, కుమారుడే తండ్రి అనేటువంటి బోధనలో ఉన్నటువంటి వారు ఈ విషయంలో తప్పిపోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా మరి లేఖనాల ద్వారా తెలియపరచబడుతూ ఉంది. అయితే మనం యొక్క ప్రాముఖ్యమైనటువంటి లేఖనాన్ని మనం చదువుకున్నాం. క్రీస్తునందు ఉన్న ఎడలవాడు నూతన సృష్టి అని. ఎలాగ నూతన సృష్టిగా చెప్పబడతా ఉంది. ఇంకొక సందర్భంలో క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటున్నాడు. శిక్ష లేదట. మరి శిక్షా విధి లేకుండా ఉన్నటువంటి వారు ఎవరు అంటే క్రీస్తునందు ఉన్నటువంటి వారు. క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు, ఎటువంటి శిక్ష లేదు. అది ఎలాగా చెప్తున్నాడు ఇక్కడ రోమపత్రిక 8వ అధ్యాయము 1-4 అపోస్తలుడైన పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 1-4 కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే అపోస్తలులు సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఆ సువార్తను ప్రకటిస్తూ ఉన్నటువంటి క్రమంలో ఎందరైతే ఆ సువార్తకు లోబడి ఆ సువార్తను విని యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుకొని ఉన్నారో వారందరి విషయంలో చెప్తున్నట్టు మాట ఇది. ఏమంటున్నాడంటే ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అంటే ప్రారంభములో క్రీస్తు వారు శిలువలో ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడక మునుపు ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ధర్మశాస్త్రానికి లోబడి జీవిస్తూ ఉన్నారు. ధర్మశాస్త్రం వలన ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేని స్థితిలో ఉన్నటువంటి వారు, దేవునితోటి సమాధాన స్థితిని పొందుకోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారు. కనుకనే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. తన శరీరమందు పాపాన్ని తీసివేశాడు. ఆయన సర్వలోకానికి రక్షకుడు అయి ఉన్నాడు, సర్వ మానవాళికి రక్షకుడుగా ఉన్నాడు అనేటువంటిది మనకు అర్థమవుతుంది. కనుకనే అపోస్తలులు మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అనేటువంటిది మరి ప్రారంభంలోనే ప్రారంభ సంఘానికి అపోస్తలులు ప్రకటిస్తూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందరైతే ఆయా రోజున బోధ విన్నారో ఆ బోధ ఉన్నటువంటి వారందరూ కూడాను క్రీస్తుని శిరస్సుగా కలిగిన సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. వారు అపోస్తుల బోధ ఏదును సహవాసమందును రొట్టె విరుచుటను ఎడతెక్క కూడుకుంటూ ఉన్నారు అనేటువంటిది మనకి అర్థమవుతా ఉంది ప్రియరా. కనుక ఇంకేమంటున్నాడంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము. ఆత్మ యొక్క నియమం అంటే ఏమిటి? పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మను పొందుకొని అపోస్తులు ప్రకటించినటువంటి నియమం ఆత్మ యొక్క నియమం. పెంతెకోస్తు పండుగ దినము నాటి నుంచి అపోస్తులు నిద్రించే వరకు కూడాను ప్రకటించినటువంటిదే ఆత్మ యొక్క నియమము అనేటువంటిది మనకు అర్థమవుతోంది. కనుకనే ప్రియరా ఆ యొక్క ఆత్మ యొక్క నియమం అంట పాప మరణముల నియమం నుండి నన్ను విడిపించెను. పాపం మరణం నియమం అంటే ఏంటి? అప్పటి వరకు ఉన్నటువంటి ధర్మశాస్త్రము. ధర్మశాస్త్రము ప్రతి ఒక్కరిని కూడా పాపములో బంధించింది. పాపాన్ని తీసివేసేటువంటి స్వభావము లేదు. పాపం యొక్క పరిమాణంతో చెప్పేటువంటిదే ధర్మశాస్త్రము, కానీ పాపాన్ని తీసివేసేటువంటి స్వభావము ధర్మశాస్త్రానికి లేదు. కనుకనే పాప మరణం నియమం అంటే ఏమిటంటే ధర్మశాస్త్రము నుండి ఏమంటున్నాడు? నన్ను విడిపించాను అంటున్నాడు. ఎట్లనగా ఏమన్నా 2వ వచనంలో ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో
దానిని దేవుడు చేసెను. దేవుడు క్రీస్తు వారు నియమించుకున్నాడు. ఎందుకొరకు అంటే సర్వమానవాళి దేవునితోటి సమాధానం లేని స్థితిలో ఉన్నారు. సర్వమానవాళి అబ్రహాముకి ఇవ్వబడిన వాగ్దానానికి వారసులుగా ఉండలేనటువంటి స్థితిలో ఉన్నారు. కనుకనే సర్వమానవాళి సమస్త మానవులందరూ కూడాను దేవునితోటి సమాధానం పొందుకోవాలని, దేవునితోటి సహవాసం చేయాలని, దేవుని కుటుంబంలో సభ్యులుగా ఉండాలని, దేవుని ఇంటివారుగా ఉండాలని యేసుక్రీస్తు వారిని జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి అనే దేవుడు మన మహిమ నిమిత్తము నియమించుకున్నాడు అనేటువంటిది మనకి లేఖనాల ద్వారా అర్థమవుతా ఉంది ప్రియులారా. కనుకనే ధర్మశాస్త్రంలోకి లోబడి ఉన్న వారిని విమోచించుటకై ఆయన ధర్మశాస్త్రానికి లోబడిన వాడాయను అనేటువంటిది కూడా లేఖనంలో చెప్పబడతా ఉంది. కనుకనే ధర్మశాస్త్రం దేని చేయజాలకపోయిన దాన్ని దేవుడు చేసెను. క్రీస్తు ద్వారాగా ఆయన ఆ యొక్క కార్యాన్ని చేశాడు. దేవునితోటి సమాధాన స్థితిని పొందుకునేటువంటి యొక్క స్థితిని, ప్రపంచ పునఃస్థితి స్థాపన జరిగేలాగా చేసి ఒకప్పుడు పోగొట్టుకున్న స్థితిని మరలా పొందుకునేలాగా చేశాడు. అందుకని ఏమంటే శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారం నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆయన శరీరమందు పాపానికి శిక్ష విధించాడు. మరి ఈ విధముగా పరిశుద్ధ గ్రంథంలో ఆత్మ యొక్క నియమం అంటే ఏమిటో చెప్పబడతా ఉంది. పాప మరణముల నియమం అంటే ఏమిటో కూడా చెప్పబడతా ఉంది. అంటే ఆత్మ యొక్క నియమమును మనం అనుసరించే వారముగా ఉన్నాము. ఇప్పుడు దాన్ని ఏమంటామంటే క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయుడుగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అటువంటి వారు క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. కనుకనే నూతన సృష్టి అంటే మరి ఇంకొక సృష్టి ఉందనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. దానినే పాత సృష్టి అంటాం. నూతన సృష్టి ఉందంటే దానికి ముందు ఒక పాత సృష్టి ఉంది. ఆ పాత సృష్టి ఏమిటి అంటే ఆదాము అవ్వల ద్వారాగా ఒక సృష్టిని సృజించాలనుకున్నాడు. అదే పాత సృష్టి. వారు దేవునికి విధేయులైపోయే, దేవునికి అవిధేయులుగా ఉన్నారు. దేవుని వాక్యం వారు హృదయంలో లేకుండా పోయింది. సాతానుని అనుసరించి సాతానుకు లోబడి మరి తినవద్దు అన్న ఫలాలను తిని దేవునితోటి సమాధాన స్థితిని పోగొట్టుకున్నారు. కనుకనే ఆక్రమణను బట్టి క్రీస్తు వారు వచ్చే వరకు కూడాను నీతిమంతుడు లేడు, ఒక్కడను లేడు, గ్రహించువాడు లేడు, దేవునిని వెతుకువాడు లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పలికి మాలిన వారైరి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పబడతా ఉంది. అంటే విశ్వాస మూలముగా మరి అనేక మంది పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతులుగా తీర్చబడ్డారు. అయితే ధర్మశాస్త్రాన్ని బట్టి అయితే మాత్రం ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడలేకపోతూ ఉన్నారు అనేటువంటిది మనకు అర్థమవుతోంది. ధర్మశాస్త్రం వచ్చినది కనుక పాపం అనగా ఎట్టిదో నాకు తెలియచున్నది అనేటువంటిది అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నాడు. ధర్మశాస్త్రం లేకపోతే పాపం లేకపోవును అంటున్నాడు. కనుకనే పిల్లరా మరి ఆ యొక్క సృష్టి ఏమైపోయిందంటే పతనమైపోయినటువంటి స్థితి. కనుకనే దేవుడు యేసుక్రీస్తు ద్వారాగా నూతన సృష్టిని మరి కావాలి అని కోరుకున్నాడు. ఆ యొక్క క్రీస్తునందున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడాను నూతన సృష్టి. కనుకనే మరి యేసుక్రీస్తు ద్వారా దేవుడు రెండవ సృష్టిని ప్రారంభించాడు. దానిని నూతన సృష్టి అంటున్నాము. ఎవడైనా క్రీస్తునందున్న వాడు నూతన సృష్టిగా మార్చబడతా ఉన్నాడు. మరి పాతవి గతించిపోతున్నాయి, సమస్తము కూడా కొత్తవవుతూ ఉన్నాయి ప్రియులారా. కనుకనే మరి నూతన సృష్టిగా క్రీస్తునందున్న వారు మరి క్రీస్తునందు ఉన్నవారుగా ఉండాలి అంటే, క్రీస్తునందు ఉన్నవారుగా మార్చబడాలి అంటే ఏమి జరగాలి అంటే నూతన జన్మించవలసిన అవసరం ఉంది. క్రొత్తగా జన్మించాలి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించాలి. అంటే శరీర మూలముగా జన్మించింది శరీరమైనది, కానీ ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయ ఉన్నది అనేటువంటిది మనకి పరిశుద్ధ లేఖనాల్లో చెప్పబడతా ఉంది ప్రియులారా. కనుకనే మనం యొక్క స్థితి మరి క్రీస్తునందు ఉండాలంటే ఏమి వినాలి? క్రీస్తునందు మరి ఉండాలి, క్రీస్తు వారముగా మనం పిలువబడాలి, క్రైస్తవులముగా పిలువబడాలి అంటే
మనము ఏమి వినాలి అంటే సువార్తని వినాలి. ఏమిటా సువార్త అంటే లేఖనాల ప్రకారము క్రీస్తు మన కొరకు చనిపోయాడు, సమాచేయబడ్డాడు, లేఖనాల ప్రకారం 3వ దినమున లేపబడ్డాడు. తండ్రి అయిన దేవుడు మరి ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు తన యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చాడు. తన చిత్తం ఏమిటంటే ఈ లోకానికి వచ్చి పాపాన్ని తీసివేయటం, పాపులను రక్షించటం, సర్వమానవాళిని రక్షించటం, నూతన సృష్టిగా ప్రతి ఒక్కరిని కూడా మార్చటం. కనుకనే మరి ఈ విధముగా ఉండాలి అంటే క్రీస్తుని గురించిన మాటలు వినాలి. అదే విషయం చెప్తే వినుట వలన విశ్వాసము కలుగుతుందన్నాడు. ఎవరి మాటలు వింటే? క్రీస్తుని గూర్చిన మాటల వలన విశ్వాసం కలుగుతూ ఉంది. అందుకని అపోస్తులందరూ కూడా క్రీస్తు యొక్క పునరుద్ధానానికి సాక్ష్యం ఇచ్చారు. ఆనాడు యూదులు యేసుని నమ్మలా. యేసుక్రీస్తు వారు చాలా సందర్భాలు నేను దేవుని కుమారుని అని చెబితే దేవదోషం చేస్తూ ఉన్నాడని సిలువేశారు. కానీ అపోస్తులు ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి సాక్ష్యం ఇచ్చారు. ప్రారంభంలో పేతురు గారే చెప్తున్నారు, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు అని అక్కడ ఉన్నటువంటి యూదులతోటి మరి చెప్తూ ఉన్నాడు. ఆ క్రమంలో విన్నటువంటి వారు అందరూ ఇంచుమించుగా 3,000 మంది పైగా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందారు. కనుకనే ఒక సందర్భంలో రోమాపత్రిక 8వ అధ్యాయం 9-10 వచనాల్లో మరి రాయబడి ఉంది. ఏమని రాయబడి ఉంది? అదేమనగా యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని. ఏమని ఒప్పుకోవాలి? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు. ఒక మనిషి రక్షింపబడాలి అంటే తండ్రే క్రీస్తుగా వచ్చాడని చెప్పటం కాదు ఇక్కడ. తండ్రే పరిశుద్ధాత్ముడని బోధించడం కాదు ఇక్కడ. ఏమంటున్నాడు? అదేమనగా యేసు ప్రభువని మీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఈ విశ్వాసము ఎందరిలో ఉందండి నేటి కాలంలో? ఈ విశ్వాసం ఉన్నటువంటి వారు మాత్రమే రక్షింపబడిన వారు అవుతారు. అంతేగాని తండ్రే క్రీస్తు, క్రీస్తే పరిశుద్ధాత్ముడు, త్రియేకుడు, త్రిత్వంలో ఏకాత్మ అనేటువంటి వారు ఎవరైనా బోధించని, ఎంతటి వారైనా బోధించని, వారందరూ కూడాను ఈ వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారే, ఈ లేఖనానికి వ్యతిరేకంగా బోధించేటువంటి వారే అనేటువంటిది గ్రహించాలి. ఎందుకంటే అపోస్తుల బోధ ఏదో మనం నిలిచి ఉండాలి. అపోస్తులు ప్రకటించిన బోధన మనం అనుసరించాలి. అపోస్తులు ప్రకటించిన బోధనే మనము అనేక మందికి ప్రకటించాలి. కనుక ఏం చెప్పారు వాళ్ళు? రోమపత్రిక 8వ అధ్యాయం 10వ అధ్యాయం 9-10లో అదేమనగా యేసు ప్రభువు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల ఎలా రక్షింపబడతారండి? దేవుడు యేసుక్రీస్తు వారిని మృతులలో నుండి లేపాడని నువ్వు విశ్వసించాలి. అప్పుడు నువ్వు రక్షించబడతావు. అంతేకాని ఒక కాలంలో యెహోవాగా ఉన్నాడు, ఒక కాలంలో యేసుక్రీస్తుగా ఉన్నాడు, ఒక కాలంలో పరిశుద్ధాత్ముడిగా ఉన్నాడు అనేటువంటి బోధలు ఈ పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకం. అపోస్తుల బోధకు వ్యతిరేకం పూర్తిగా. కనుకనే జాగ్రత్తగా పరిశీలించి గ్రంథాన్ని చదివి ఆ గ్రంథంలో ఉన్నటువంటి సర్వసత్యాన్ని ప్రకటించడానికి మరి ప్రయత్నం చేయండి. ఇంకేమంటాడు? పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందక మునుపు ఎలాంటి మనసు కలిగి ఉండాలి? ఎలాంటి మనసును పొందాలి అంటే మారు మనసు పొందాలి. అంటే అంతేగాని మారు రూపము కాదు, నూతన సృష్టి. క్రీస్తునందున్న ఎడలవాడు నూతన సృష్టి అని చెప్పబడుతున్నటువంటి వాడు మారు మనసు పొందాలి. అంతేగాని రూపాలను మార్చుకోమని పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడటం లేదు. చాలామంది రూపాలు మార్చేస్తూ ఉన్నారు.
కట్టుబట్ట అవన్నీ కూడాను మార్చేటువంటి పరిస్థితి. కనుకనే ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి విషయాలను చాలా స్పష్టంగా గ్రహించాలి. మారు మనసు పొందమన్నాడు కానీ మారు రూపాలను ధరించుకోమనలేదు. మారు మనసు పొంది రూపాంతరం చెందమన్నాడు దినదినము. అంతేగాని మారు రూపాలు ధరించుకోమనలా, రూపాన్ని మార్చుకోమనలా. చూద్దాం ఒకసారి. బాప్తిసం పొందుకుపోయే ముందు ఎలాంటి స్థితిలో ఉండాలి అంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు. అపోస్తులు అయినటువంటి పేతురు గారు చెప్పేటువంటి ప్రసంగంలో మొట్టమొదటి ప్రసంగం పరిశుద్ధాత్మను పొందుకొని అక్కడ ఉన్నటువంటి యూదులతోటి మాట్లాడేటువంటి ప్రసంగంలో ఏం చెప్తూ ఉన్నాడు అంటే, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, ఆ సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా, అంటే అప్పటి వరకు కూడా అపోస్తులు క్రీస్తు యొక్క పునరుద్ధానం గురించి చెప్పారు, క్రీస్తు ఎవరో చెప్పారు. ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వారికి హృదయంలో నొచ్చుకున్నారట. అయ్యో, మన మధ్యనే ఇప్పటి వరకు తిరిగినటువంటి యేసుని మేము ఎంత మరి శ్రమలకు అప్పగించామా, సిలువకు అప్పగించామా, అంతగా హింసించామా, ఆయన పరలోకమును దిగివచ్చిన వాడా, ఆయన దేవుని కుమారుడు అనేటువంటి విషయాలను గ్రహించగలిగి అప్పుడు అంటున్నారు, హృదయంలో నొచ్చుకొని ఏమంటున్నారు, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడగగా పేతురు చెప్తున్నాడు, మీరు మారు మనసు పొంది, ఇక్కడ మారు రూపాలు కాదండి, మారు రూపాలు పొందుకునే వాళ్ళు దేవుడికి అవసరం లేదు. మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఏమి పొందుకుంటారట? పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఇది ఆ పరిశుద్ధాత్మ వరమును గురించి ఎవరికి వాగ్దానం చేశాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఈ యొక్క అంశంలోనే. కనుకనే నికోదేము అనేటువంటి ఒక వ్యక్తి యేసుక్రీస్తు వారి వద్దకు రాత్రి సమయంలో వచ్చి ఆయన అడుగుతూ ఉన్నాడు, నీవు పైనుండి వచ్చావు, దేవుడు నీకు తోడు ఉంటేనే కానీ ఇవన్నీ కూడా నువ్వు చేయటం లేదు అని ఆయనను పొగుడుతున్నాడు. ఆ క్రమంలో యేసుక్రీస్తు వారు ఒక హెచ్చరిక మాట చెప్పాడు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యమును చూడలేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నాడు. ఏం చేయాలట? క్రొత్తగా జన్మించాలట. కొత్తగా జన్మిస్తే దేవుని రాజ్యంను చూస్తాడట. ఇంకేమంటున్నాడంటే, అందుకు నికోదేము అనగా ధర్మశాస్త్రోపదేశకుడిన నికోదేము ఏమంటున్నాడంటే, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మించగలడు, రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మించగలడా అని ఆయనను అడుగగా, అంటే ఇతని యొక్క జ్ఞానము, ఈయన ధర్మశాస్త్రోపదేశకుడు కానీ ఈయన జ్ఞానం ఎలాంటిది అంటే ప్రకృతి సంబంధమైన జ్ఞానం. నేటి కాలంలో కూడా అనేక మంది సేవకులు, గొప్ప గొప్ప సేవకులు అని చెప్పుకునేటువంటి వారు కూడా ప్రకృతి సంబంధులు అయిపోయారు. ఈ ప్రకృతి సంబంధమైన బోధన ప్రకటిస్తూ సత్య సంబంధమైనటువంటి బోధను తప్పుదోవ పట్టించినటువంటి పరిస్థితి. క్రైస్తవులుగా పిలవబడవలసినటువంటి వారు అవిశ్వాసులుగా మిగిలిపోయేటువంటి పరిస్థితులకు వచ్చిపోయేసింది నేటి కాలంలో. అంటే వీళ్ళు పరిశుద్ధులుగా ఉండవలసినటువంటి వారు, నీతిమంతులుగా ఉండవలసినటువంటి వారు ఏమవుతూ ఉన్నారంటే అవిశ్వాసులుగా ఉండిపోతున్నారు. ఎందుకంటే వీరికి ప్రకృతి సంబంధమైన బోధన ప్రకటిస్తున్నారు, ప్రకృతి సంబంధమైన వాటిని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. కనుకనే ప్రియారా, ఒకసారి ఆలోచించండి. అదే విధముగా నికోదేము యొక్క స్థితి కూడా అలాగనే ఉంది. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు కనుక ఆయన రెండో మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మించగలడా అంటున్నాడు. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నాడంటే, ఒకడు నీటి మూలముగాను, చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది. రక్షణకి, పరలోకానికి ప్రారంభపు మెట్టు క్రీస్తుని గురించి వినాలి, ఆ యొక్క సువార్తను నమ్మాలి, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించాలి హృదయమందు, ఆయనను దేవుడు మృతులోని లేపాడని విశ్వసించాలి. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు యోహాను చేత బాప్తిసం పొందాడు కదా, ఆ విధముగానే నీటిలో బాప్తిసం పొందాలి. నీటిలో బాప్తిసం పొందినప్పుడు అబ్రహామునకు ఇచ్చినటువంటి వాగ్దానము అనగా పరిశుద్ధాత్మ, ఆత్మను గురించి వాగ్దానం మనము
పొందుకుంటాము. అందుకనే అపోస్తలుడైన పేతురు చెప్తాడు, యేసు క్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అనేటువంటిది. కనుకనే ఇంకేమంటానంటే, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అంటున్నాడు. నిశ్చయముగా అంటే కొత్తగా జన్మించాలి. ఒక క్రైస్తవుడికి 2 జన్మలు ఉంటున్నాయి. క్రైస్తవుడు అంటేనే రెండవ జన్మ జన్మించిన వాడు. రెండవ జన్మ లేనటువంటి వాడు క్రైస్తవుడు కాదు. నాకెప్పుడో చిలకరింపిచ్చారు, లేకపోతే సిలువు గుర్తేసేసారు అనేటువంటి వారు క్రైస్తవులు కాదు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినటువంటి వారే క్రైస్తవులు. క్రీస్తు మాదిరి, క్రీస్తు ఒక నీతిని జరిగించాడు. అక్కడ నీతి యావత్తు ఇలాగ జరగవలసినది ఇప్పటికి ఇలా కానిమ్ము అని యోహాను చేత బాప్తిస్మం పొందాడు. నీటిలో నుండి ఒడ్డుకు వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ క్రమంలోనే ప్రతి ఒక్కరు కూడాను బాప్తిస్మం అనేటువంటిది పొందాలి. ఎలాగా? యేసు ఎవరో తెలుసుకోవాలి, దేవుడు ఎవరో తెలుసుకోవాలి. ఆ తెలుసుకున్న తర్వాత యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన ఎడల ఏమని? దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు, రక్షణ పొందుకుంటావు అప్పుడు. కనుకనే ప్రియులారా, మరి శరీరం మూలముగా జన్మించింది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించింది ఆత్మే ఉన్నది అనేటువంటిది మరి ఆనాడు యేసుక్రీస్తు వారే మరి ప్రత్యక్షంగా మరి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక ఇంకేమంటున్నాడంటే, తను ఎందరు అంగీకరించిన వారందరికీ అనగా తన నామమున విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించను. దేవుని పిల్లలు అవటానికట మరి ఏమని? యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచాలట. అలా విశ్వసిస్తే దేవునికి పిల్లలు అవుతారట. వాళ్ళట దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలన శరీరేచ్ఛ వలన పుట్టింపబడినటువంటి వారు కారు. కొత్తగా జన్మించినటువంటి వారి విషయంలో చెప్పబడతా ఉంది. ఇంకేమంటున్నారంటే, క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు అనేటువంటి చెప్పబడతా ఉంది. నూతన సృష్టి అంటే ఏమిటో తెలుసా? కొత్తగా జన్మించినటువంటి వారు, అక్షయ బీజం నుండి పుట్టింపబడినటువంటి వారు, నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించినటువంటి వారు, సువార్త ద్వారాగా కనబడినటువంటి వారు, సువార్తని విని ఆ సువార్త ద్వారాగా కనబడినటువంటి వారు, ప్రథమ ఫలముగా మరి సత్యవాక్యం వలన తన సంకల్పం ప్రకారంగా కనబడినటువంటి వారు అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. పిల్లారా, ఏమంటూ ఉన్నాడు అంటే, కొరింథీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని కనుక, ఎలా కన్నాడండి? సువార్త ద్వారాగా మిమ్మును కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకొని వారై ఉండవల్లని మిమ్మును చెబుతూ ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉన్నట్లు సత్యవాక్యం వలన మనల్ని తన సంకల్ప ప్రకారము కానీ సత్యవాక్యము వలన తన సంకల్పం ప్రకారము కన్నాడట. ఇంతటి గొప్ప మహిమండి మనం పొందుకున్నటువంటిది, నూతన సృష్టిగా పిలబడుతున్న వారి యొక్క స్థితి. కనుకనే ఇంకా చాలా సందర్భాల్లో చెప్పబడుతూ ఉంది, మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత మీరు ముద్రింపబడితిరి అంటున్నారు. వాగ్దానం చేయబడిన ఆత్మచేత మనము ముద్రింపబడ్డాము. కనుకనే పిల్లరా, ఒకసారి ఆలోచించండి. నూతన సృష్టి మరి ఎవరు అంటే క్రీస్తునందు ఉన్నటువంటి వారు, దేవునితోటి సమాధాన స్థితిని పొందుకున్నటువంటి వారు, కొత్తగా జన్మించినటువంటి వారు, అక్షయ బీజం నుండి శాశ్వత జీవము గల అక్షయ బీజం నుండి పుట్టింపబడినటువంటి వారు, సత్యవాక్యం వలన దేవుని యొక్క సంకల్ప ప్రకారము ప్రథమ ఫలములుగా ఉన్నటువంటి వారు అనేటువంటిది మనకు అర్థమవుతుంది ప్రియరా. కనుకనే ఈ యొక్క బాప్తిజంలో ఇంతటి గొప్ప మహిమను పొందుకోవటానికి గల ప్రధాన కారణం ఏమిటి? మనం బాప్తిజంలో ఏమి జరుగుతూ ఉంది అంటే, పాపము విషయమై చనిపోతూ ఉన్నాము. బాప్తిజంలో ఏం జరుగుతూ ఉంది? పాపం విషయమై చనిపోతున్నాం.
మారు మనసు పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు అని పేతురు గారు మరి చెప్పినటువంటి ప్రకారంగా మరి ఏం జరుగుతుందంటే బాప్తిజంలో పాప క్షమాపణ జరుగుతుంది. మొదటిగా ఏం జరుగుతూ ఉంది? పాపము విషయంలో చనిపోతూ ఉన్నాము. అది రోమా పత్రిక 6వ అధ్యాయము 1 నుంచి 2వ వచనంలో చెప్పబడతా ఉంది. అలాగైనా ఏమందుము 2వ వచనం, అట్లన రాదు, పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగూ పాపములో జీవించుదుము? పాపం విషయమై చనిపోయినటువంటి వారు ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము అంటే క్రైస్తవుడు లేకపోతే నూతన సృష్టి ఎవరు అంటే పాపములో జీవించని వారు. పాపములో జీవించిన వారు, పాపము విషయంలో చనిపోయినటువంటి వారు. కనుకనే చాలా సంఘాల్లో మరి పాప సంకీర్తన అంటూ లేకపోతే పాపపు తప్పుదల అంటూ చెప్తూ ఉంటారు. అంటే సంఘం అంటేనే పరిశుద్ధుల యొక్క సమూహము, నీతిమంతుల సమూహము, దేవుని కుటుంబ సభ్యులు. మరి ఇటువంటి వారిని ఏం చేస్తూ ఉన్నారంటే మీరు పాపం చేసి వస్తే దేవుణ్ణి అడగండి క్షమిస్తాడు అనేటువంటి బోధ చేస్తూ ఉన్నారు. కానీ ఇది వాస్తవానికి పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకమైనటువంటి బోధ. ఇది పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకమైనటువంటి బోధ. ఇది పాపం చేసిరండి దేవుడు పాపాలు క్షమిస్తాడు అనేటువంటిది. పాపము క్షమింపబడినటువంటి వారు, పాపము నుండి విమోచింపబడినటువంటి వారే సంఘంలో చేర్చబడుతూ ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధమైన పిలుపును పొందుకున్నారు, పరలోక సంబంధమైన పిలుపును పొందుకున్నారు, పరలోకానికి వెళ్ళటానికి ఆయత్తపడుతూ ఉన్నారు. అటువంటి వారిని మరలా పాపం చేస్తే పాపాలు ఒప్పుకోవడం చెప్పు చేయటం ఏంటి అంటే ప్రోత్సహిస్తూ ఉన్నారు ఆ పాపాన్ని. అంటే పాపాన్ని ప్రోత్సహించే బోధలు చేస్తూ ఉన్నాడు అంటే ఎవరు వాళ్ళు అంటే అపవాది సమూహమే, అపవాది అనుచరులు అని చెప్పాలి ప్రియులారా. కనుకనే లేఖనం చెప్తా ఉందంటే పాపం విషయమే చనిపోయినటువంటి మనము ఇక మీదట ఎలాగూ దానిలో జీవించుదుము అంటున్నాడు. ఇక 3వ వచనంలో ఏమంటున్నాడంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరుగురా. ఆయన ఏ విధముగా అయితే మరణించాడో ఆ యొక్క మరణము మనం కూడా బాప్తిసం ద్వారా మరణంలోనికి చెందుతున్నాము. కనుకనే క్రీస్తుని మనము ధరించుకుంటూ ఉన్నాము, క్రీస్తుతో కూడా పాతి పెట్టబడుతున్నాం. క్రీస్తుని ఏ విధంగా పాతి పెట్టబడి ఉన్నాడో, క్రీస్తుని ఏ విధంగా మరణించి ఉన్నాడో అదేవిధంగా బాప్తిజంలో మనము కూడా పాతి పెట్టబడుతున్నాం. పాపం విషయంలో చనిపోతూ ఉన్నాం. రోమా 6:4 చెప్పబడుతూ ఉంది. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగో లేపబడినో అంటే యేసుక్రీస్తు వారు పునరుత్థానాన్ని కలిగి ఉన్నాడు. ఎలాగంటే తండ్రి మహిమ వలన. అదేవిధముగా అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై అంటే బాప్తిజంలో ఏం పొందుకుంటున్నామంటే అబ్రహామునకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని పొందుకుంటున్నాము, పరిశుద్ధ ఆత్మను పొందుకుంటాం. జీవించున్న పేరు మాత్రం ఉన్నది కానీ మృతులమై ఉన్నాము. ఆ స్థితిలో మనం నూతన జీవాన్ని పొందుకుంటున్నాము. అదే చెప్తున్నాడు, నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. శరీరం విషయంలో చనిపోయాము, ఆత్మ విషయంలో మనము జీవించున్నాము. అందుకనే రోమపత్రిక 6:5 కూడా చెప్పబడతా ఉందంటే ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల అంటే ఆయనతో మనం ఐక్యం అవ్వాలంటే యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందాలి. ఆయన యొక్క మరణంలోనూ సమాధిలోనూ పునరుద్ధానంలోనూ మనం ఐక్యం అవ్వాలి అంటే అపోస్తులు ప్రకటించినట్లుగా, అపోస్తులు ఇచ్చినట్లుగా మనం యేసుక్రీస్తు నామంలోనే మనం బాప్తిసం పొందాలి. కనుక నేను చెప్తున్నానంటే ఆయన పునరుద్ధాన సాదృశ్యం మందును ఆయనతో ఐక్యం గలవారమైందుము. ఆయన ఏ విధమైనటువంటి పునరుద్ధానాన్ని కలిగి ఉన్నాడో ఆ పునరుద్ధానంలో కూడా మనం ఐక్యం అవుతూ ఉన్నాము అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడతా ఉంటారు. కనుకనే ఇంకా బాప్తిజంలో ఏం జరుగుతూ ఉందంటే ప్రాచీన స్వభావాన్ని సిలువ వేస్తూ ఉన్నాం. ప్రాచీన స్వభావాన్ని అంటే ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాము, సాతాను యొక్క క్రియలతో ఉన్నాం, అంధకార సంబంధమైనటువంటి క్రియలు, దేవునికి వ్యతిరేకంగాను దేవునికి శత్రువులుగాను జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి ఒక ప్రాచీన స్వభావాన్ని మనం ఏం చేసామంటే సిలువ వేస్తూ ఉన్నాం.
మరలా సంఘంలో చేర్చబడిన తర్వాత మరలా ప్రాచీన స్వభావాన్ని కొనసాగించడానికి కాదు. క్రీస్తుని శిరస్సు గల సంఘంలో చేర్చబడి ఒక అవయవముగా మార్చబడినటువంటి నీవు మరలా ప్రాచీన స్వభావాన్ని కొనసాగించటానికి కాదు. నువ్వు అలాగైతే నువ్వు నూతన సృష్టివి కాదు, క్రీస్తునందు నీవు లేవు అనేటువంటిది అర్థమవుతా ఉంది ప్రియులారా. అదే చెప్తున్నాడు ఇక్కడ రోమపత్రిక 6:6లో, ఏమనగా మనమిక పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. ప్రాచీన స్వభావం సిలువ వేయబడింది, మనలో ప్రాచీన స్వభావము లేదు అనేటువంటిది ఇక్కడ చెప్పబడతా ఉంది ప్రియరా. కనుకనే పౌలు గారు చెప్తున్నాడు గలతీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను అంటున్నాడు. క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించున్నాడు. ఒక క్రైస్తవుడు ఎవరు అంటే క్రీస్తు. క్రైస్తవుడు అంటేనే క్రీస్తు. అపోస్తలుడు చెప్తున్నాడు కదా, ఏమని చెబుతున్నాడు? నేను క్రీస్తుతో కూడా సిలువబడి ఉన్నాను, ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచూ ఉన్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుతున్నటువంటి జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచూ ఉన్నాను. ఇంతటి గొప్ప మహిమ మనము ఒక క్రైస్తవుడు పొందుకుంటున్నాడు. నూతన సృష్టిగా పిలబడుతూ ఉన్నటువంటి వాని యొక్క స్థితి ఏమిటంటే, క్రైస్తవుడే క్రీస్తుగా అని చెప్పబడతా ఉన్నాడు. అందుకనే క్రీస్తు యేసు సంబంధులట శరీరమును దాని ఇచ్చేలను దురాశలతో సిలువను వేశారట. దురాశను సిలువను వేసి ఉన్నారు అనేటువంటిది చెప్పబడుతూ ఉంటారు. కనుకనే ఈ యొక్క బాప్తిస్వంలో ఇంకా ఏమి జరుగుతూ ఉంది అంటే, పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులముగా ఎంచబడుతూ ఉన్నాం. సజీవులం మనం. ఒక క్రైస్తవుడు ఎవరు? నూతన సృష్టిగా ఉన్నటువంటి వాడు ఎవడు? క్రీస్తునందు ఉన్నవాడు ఎవడు అంటే వాడు సజీవుడు, మరణం ఉండదు, అతనికి మరణం ఉండదు. ఈ శరీర సంబంధమైన మరణం గురించి చెప్తున్నా, నరకానికి వెళ్ళేటువంటి మరణం ఉండదు. నిత్యము జీవించేటువంటి వాడు, నూతన సృష్టిగా ఉన్నటువంటి వాడు, క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి అని చెప్పుతున్నాం కదా. అతడు సజీవుడే. యేసు క్రీస్తు మరి సజీవుడై ఉన్నాడు, అదేవిధంగా క్రైస్తవుడు కూడా సజీవుడే. చూడండి ఎంత గొప్ప మహిమను పొందుకుంటాం నూతన సృష్టి అంటే. ఇంకా చాలా సందర్భాల్లో రోమపత్రిక 6వ అధ్యాయము 8-10 వచనాల్లో, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు. ఇంక చనిపోతాడు క్రీస్తు వారు. ఆల్రెడీ ఆయన మహిమ శరీరాన్ని ధరించుకున్నాడు, పరలోకానికి వెళ్ళాడు, తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వన ఆసీనుడై ఉన్నాడు, మన పక్షాన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు, క్రీస్తుని శిరస్సుగా గల సంఘంలో ఉన్నటువంటి వారందరిని కూడా పరిపాలిస్తూ ఉన్నాడు. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు పరలోకంలో అంటే రాజుగా ఉన్నాడు, అనగా రాజరికాన్ని చేస్తూ ఉన్నాడు. అదే విధముగా ప్రధాన యాజకుడిగా యాజకత్వాన్ని చేస్తున్నాడు. ఇంతటి గొప్ప మహిమను పొందుకున్నాం. మనమేమన్నా అంటే రాజులైన యాజక సమూహం. మనం ఈ భూమి మీద ఉంటూ మన యొక్క స్థితి ఏమిటంటే రాజులైన యాజక సమూహము. యేసుక్రీస్తు వారు పునరుద్ధానుడయ్యి తండ్రి వద్ద ఉంటూ ఆయన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు, తన రాజ్యాన్ని. అదే విధముగా మన పక్షాన విజ్ఞాపన చేస్తూ యాజకత్వాన్ని చేస్తూ ఉన్నాడు. ఇది నూతన సృష్టి అంటే. ఇంకా ఏమంటున్నాడంటే, ఏలయనగా ఆయన చనిపోవట చూడగా పాపం విషయమై ఒక్కమారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుతున్నాడు. ఒక క్రైస్తవుడు కూడా దేవుని విషయమై జీవించేటువంటి వాడు. పాపం విషయంలో బాప్తిజంలో ఒక్కసారే చనిపోయాడు. మరలా పాపం చేసిరండి మాకు చెప్పండి, పాపం చేసిరండి ఒప్పుకోండి అనేటువంటి బోధలు ఎవరైనా చేస్తూ ఉన్నారంటే సరిచేసుకోండి. సంఘాన్ని పరిశుద్ధ సంఘంగా, నిష్కలంకమ సంఘంలాగా ఉండటానికి తీర్చిదిద్దండి, కానీ పాపాన్ని ప్రోత్సహించేటువంటి బోధలు ఎప్పటికీ చేయకండి.
పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, గ్రంథంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడాను గ్రహించండి. ఒకవేళ మీరు తీసుకున్నటువంటి బాప్తిస్మము సరైనది కాకపోతే ఆత్మ సంబంధమైనటువంటి జన్మ మరలా జన్మించండి. మరి కొరింథీ రాసిన రెండో అపోస్తలుడైనటువంటి మరి పౌలు గారు మరి 19వ అధ్యాయంలో మరలా బాప్తిస్మం ఇచ్చాడు. అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో రెండవ మారు మరి అపోలో శిష్యులకి బాప్తిస్మం ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాము. రెండవ మారు బాప్తిస్మం తీసుకోవటము ప్రమాదమేం కాదు. ఒకప్పుడు ఉన్న విశ్వాసము సరైనది కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి విశ్వాసం ప్రకారముగా పరిశుద్ధ గ్రంథంలో విశ్వాస ప్రకారంగా బాప్తిస్మం పొందండి, సర్వసత్యాన్ని ప్రకటించండి, సంఘాన్ని పరిశుద్ధంగాను నిర్దోషముగాను నిష్కలంకమైన సంఘముగా తీర్చిదిద్దడానికి ప్రయత్నం చేయండి. అంతేగాని పాపం చేసిరండి మాతోటి చెప్పండి, పాపం చేసిరండి ఒప్పుకోండి అని బోధించకండి. ఇది పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకం. ఇది సాతాను చేసేటువంటి పన్నాగము, పరలోకానికి వెళ్లకుండా అడ్డుకున్నటువంటి సాతాను యొక్క ఎత్తుగడ అనేటువంటి గ్రహించండి ప్రియారా. కనుకనే ఇంకా ఏం చెప్పబడుతూ ఉందంటే రోమాపత్రిక 6:11-12లో అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి. సజీవులుగా ఎంచుకోమంటున్నాడు. మరి ఎవరు సజీవులుగా ఎంచుకునేటువంటి శక్తి, ధైర్యం ఎవరికి ఉంటుంది అంటే పాపం విషయంలో మృతి చెందినటువంటి వారు మాత్రమే మేము సజీవులము, నిత్యము జీవిస్తాము, నిత్య జీవం మాకు ఉంటుంది, నూతన సృష్టి మేము అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. కానీ పాపం చేస్తూ పాపంలోనే జీవిస్తూ మరలా సాయంత్రం వచ్చేసి ఏడుస్తూ ఈరోజు ఇది పాపం చేస్తాను క్షమించని అడగటంలో సరైనటువంటిది కాదు. పాపం జాలడంటున్నాడు వాక్యం. ఆత్మ మూలముగా జన్మించినటువంటి వాడు పాపము చేయజాలడు, పాపము చేయడు, పాపము చేయజాలడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మరి చాలా సందర్భాల్లో చెప్పబడతాం పిల్లరా. కనుకనే రోమపత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో ఏం చెప్పబడతా ఉందంటే మన యొక్క అవయవాలట, మనం కలిగినటువంటి యొక్క అవయవాలు నీతికి సాధనాలుగా ఉపయోగించాలంటున్నాడు, పాపానికి దాసులుగా ఉండొద్దు అంటున్నాడు. అదే చెప్తున్నాడు ఇక్కడ రోమపత్రిక 6వ అధ్యాయం 13వ వచనంలో, మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి. ఎలాగంటున్నాడు? దుర్నీతి అంటే నీతిని జరిగించకుండా దేవునికి వ్యతిరేకమైనటువంటి దుర్నీతి కార్యాలకు అనగా పాపములకు అప్పగించుకోవద్దు అంటున్నాడు. అయితే మృతులలో నుండి సజీవులం అనుకొని మిమ్ముని మీరే దేవునికి అప్పగించుకొనిడి, మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుకొనిడి. నీతి సాధనాలు అంటే మనము కలిగి ఉన్నటువంటి యొక్క అవయవాలు, శరీరంలో ఉన్న అవయవాలు మరి దేనికి సాధనాలుగా ఉపయోగించాలి అంటున్నాడంటే నీతికి సాధనాలుగా, దేవుని యొక్క కార్యములను చేయటానికి, దేవుని నీతిని జరిగించటానికి మరి సాధనాలుగా అప్పగించుకోవాలి అంటున్నాడు. అందుకనే రోమపత్రిక 6వ అధ్యాయం 17-18 వచనాల్లో మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ, ఒకప్పుడు ప్రాచీన స్వభావం సిలువలో కొట్టివేయబడిన వారి విషయంలో చెప్పబడతా ఉంది. ఒకప్పుడు మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో, నూతన సృష్టి గురించి చెప్పబడుతుంది ఇక్కడ. ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడితిరో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. అంటే పాపము నుండి విమోచించబడ్డారు, నీతికి దాసులయ్యారు. ఇందుకు దేవునికి స్తోత్రం అంటున్నాడు. మరి ఈ క్రమంలో ఈ యొక్క వాక్యాన్ని ఎవరు అన్వయించుకోగలరు? పాపము చేయనటువంటి వారే, వారు మాత్రమే నూతన సృష్టి, వారు మాత్రమే క్రైస్తవులు, వారు మాత్రమే క్రీస్తువారు, వారు మాత్రమే క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి పరిశుద్ధ సంఘము అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పబడతా ఉంది ప్లేరా. అందుకని 6వ అధ్యాయం రోమపత్రిక 6:20-22 వచనాల్లో మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటరి.
అంటే పాపానికి దాసులైనప్పుడు ఏది నీతో ఏది అనీతో తెలియనటువంటి స్థితిలో నిర్బంధం లేదు, తన ఇష్టానుసారముగా జీవించాడు, నిర్బంధం లేకుండా పాపం విషయంలో జీవించాడు. అదే ఇక్కడ పాపములకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయం నిర్బంధం లేని వారై ఉంటిరి, అప్పటి క్రియల వల్ల మీకేమి ఫలము కలిగెను? అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? నిర్బంధం లేకుండా దేవుని నీతిని జరిగించకుండా నీ ఇష్టానుసారంగా సాతాను అంధకార సంబంధమైన క్రియలు చేస్తూ ఉన్నప్పుడు మీకేమి కలిగింది అంటున్నాడు. మీకేం ఫలం కలిగిను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుతున్నారు. సిగ్గుపడేటువంటి వారు నేటి కాలంలో ఎవరూ లేరు. ఎందుకంటే నేటి క్రైస్తవ సమాజం ఎలా అయిపోయిందంటే లోకము క్రైస్తవులు ఏకమైపోయిన స్థితి. లోకంలో ఉన్నటువంటి వారు ఏ విధంగా జీవిస్తూ ఉన్నారో లోకంలో నుండి వేరుగా పిలువబడినటువంటి క్రైస్తవులు కూడా అదే క్రమంలో జీవిస్తూ ఉన్నారు. కనుకనే లోకానికి అదేవిధంగా క్రైస్తవులు అని చెప్పబడితే విశ్వాసులకి ఎటువంటి తేడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కనుక ఏమంటున్నారంటే వాటి అంతము మరణమే. నిర్బంధం లేకుండా నీతిని జరిగించకుండా లోకానుసారంగా జీవించినప్పుడు ఏమి ఫలం కలిగిందంటే నిత్య మరణం, నిత్య నరకం. అయితే ఇప్పుడు అంటున్నాడు, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులై ఉన్నందున పరిశుద్ధత కలుగొట్టయే మీకు ఫలము అంటున్నాడు. క్రైస్తవుడు పరిశుద్ధుడు, అవునా? పరిశుద్ధత కలుగొట్టయే మీకు ఫలము అంటున్నాడు. పాపంలో జీవించినప్పుడు ఏం ఫలము కలిగిందంటే నిత్య నరకానికి ప్రమాదంలో ఉన్నారు, నిత్య నరకానికి వెళ్ళే స్థితిలో ఉన్నారు. అయితే ఇప్పుడు మీరు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైన పరిశుద్ధత కలుగొట్టయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. అంటే పొందుకున్నటువంటి రక్షణ మన అంతము వరకు లేదా క్రీస్తు వారు వచ్చే వరకు కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాడే క్రైస్తవుడు, నూతన సృష్టి. ఇంకా క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనమందరం కూడా క్రీస్తుని ధరించుకొనుచున్నాము. క్రీస్తుని ధరించుకుంటున్నాం. నూతన సృష్టి అని చెప్పుకుంటున్నాము, కానీ నూతన సృష్టిగా ఉన్నటువంటి ఒక క్రైస్తవుడి యొక్క మహిమను చాలామంది గ్రహించలేకపోతూ ఉన్నారు. క్రీస్తుని ధరించుకుంటున్నాడు, క్రీస్తు మహిమను ధరించుకుంటున్నాడు, క్రీస్తును పోలి నడుచుకోవాలి, దేవ స్వభావంలో పాలివాడవుతూ ఉన్నాడు. మరి ఇంతటి గొప్ప మహిమ నూతన సృష్టిగా ఉన్నటువంటి వాడికి కలుగుతూ ఉంది. కనుకనే బాప్తిసం పొందినటువంటి వారు నీతిమంతులు, పరిశుద్ధులు. పరిశుద్ధత కలుగొట్టే అంతము, దాని ఫలితం ఏమన్నాడు? నిత్య జీవము. అదే అంటున్నాడు కదా ఇక్కడ, అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగొట్టయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. పరిశుద్ధత కలిగిన వారు ఎవరు అంటే నీతిమంతులు. చాలామంది అంటూ ఉంటారు, నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ పాపం చేసి దేవుడిని మహిమను పొందలేకపోతూ ఉన్నారు అని లేఖనంలో ఉన్నదని చెప్తున్నాడు. అది ఏ కాలానికి సంబంధించింది? ధర్మశాస్త్ర కాలంలో ఒక ప్రవక్త ప్రవచించినటువంటి ఒక ప్రవచనం. ఆ కాలంలో నీతిమంతుడు లేడు. ధర్మశాస్త్రాన్ని బట్టి ఏ ఒక్కడు కూడా నీతిమంతుడిగా తీర్చబడటం లేదు. ధర్మశాస్త్రం వల్ల పాపం అనగా ఎట్టిదో తెలియపరచబడుతూ ఉంది, కానీ పాపాన్ని తీసేటువంటి బలము దానికి లేదు. కనుకనే ధర్మశాస్త్రము మరి పాపం అనగా ఎట్టిదో తెలియపరిచేదే. లేఖనము అందరినీ పాపములో బంధించింది. కనుకనే ఆ కాలంలో ఉన్నటువంటి వారి విషయంలో నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అది ఇప్పుడు క్రైస్తవుడు నీతిమంతుడు. క్రైస్తవుడు నీతిమంతుడు. ఒక సందర్భంలో మరి క్రైస్తవుడే రక్షింపబడుతూ దుర్లభమైతే పాపియు సువార్తకు లోబడిన వాడి యొక్క మరి పరిస్థితి ఏమవుతుంది అనేటువంటి విషయాన్ని, భక్తిహీనులు పాపియు ఎక్కడ నిలుతురు అంటే, నీతిమంతుడు ఎవరంటే ఒక క్రైస్తవుడు నీతిమంతుడు, నూతన సృష్టిగా పిలువబడినటువంటి వాడు నీతిమంతుడు. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటూ ఉన్నాడంటే గలతీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, దేవుడు విశ్వాస మూలముగా అన్యజనులను నీతిమంతులుగా తీర్చునని లేఖనము ముందుగా చూసి
నీ యందు అన్యజనులందరూ ఆశీర్వదింపబడుదురు అని అబ్రహామునకు సువార్తను ముందుగా ప్రకటించెను. ఈ రోజున ఈ యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాము అంటే కారణం ఏమిటి? అబ్రహామునకు ఇచ్చిన వాగ్దానానికి ప్రతి ఒక్కరూ వారసులు కావాలి. అబ్రహాంకి ఏమని ఇచ్చాడు? నీ యందు భూలోక వంశములు అన్నీ కూడా ఆశీర్వదింపబడును, అన్యజనులందరూ కూడా ఆశీర్వదించబడతారు. ఎలాంటి ఆశీర్వాదం అండి అది? నీతిమంతులుగా తీర్చబడేటువంటిది, పరిశుద్ధపరచబడేటువంటిది. అదే చెప్తున్నాడు ఇక్కడ రోమపత్రిక 6వ అధ్యాయము 9, 11 వచనాల్లో ఒకసారి చదువుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 6వ అధ్యాయము 9 నుంచి 11. మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదనియు ఎరిగి ఆయనతో కూడా జీవించుదామని నమ్ముచున్నాము. ఏలయనగా ఆయన చనిపోవుట చూడగా పాపం విషయమై ఒక్క మారే చనిపోయాను కానీ ఆయన జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుచున్నాడు. అటువలే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనిడి అనేటువంటి విషయం ఇక్కడ చెప్పబడతా ఉంది. అదేవిధంగా ఏమంటున్నాడంటే కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోనే 6వ అధ్యాయంలో 9 నుంచి 11 వచనాలు కూడా ఏం చెప్పబడతా ఉందంటే 6వ అధ్యాయం, మొదటి కొరింథీయులు 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధికులైనను వ్యభిచారులైనను ఆడంగితనము గలవారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోబులైనను త్రాగుబోతులైనను దూషకులైనను దోసుకొని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరరు అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరు దేవుని రాజ్యానికి వారసులు కానేరరో విషయాన్ని చెప్తూ మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ఒకప్పుడు ప్రాచీన స్వభావం యొక్క స్థితి చెప్తూ అట్టివారై ఉన్నారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై ఎలా తీర్చబడ్డారండి? నీతిమంతులుగా తీర్చబడ్డారు. క్రైస్తవుడు లేకపోతే నూతన సృష్టి ఎవరు అంటే నీతిమంతులు. చూడండి ఎంత గొప్ప మహిమ. ఇంతటి మహిమను పరిశుద్ధపరచబడిన సంఘముగా, పరిశుద్ధులుగా ఉన్నటువంటి సంఘముగా ఉండవలసిన సంఘాన్ని పాపాన్ని ప్రోత్సహించే సంఘాలుగా మార్చేస్తూ ఉన్నారు నేటి కాలంలో అనేక సమాజ మందిరాలు. కనుకనే బాప్తిసం పొందినటువంటి వారు నీతిమంతులు, పరిశుద్ధులు. ఇంకా రోమపత్రిక 4వ అధ్యాయము 25వ వచనంలో యేసుక్రీస్తు వారు ఎందుకు లేపబడ్డాడు, ఎందుకు మృతుల నుండి లేపబడ్డాడు, ఎందుకొరకు లేపబడ్డాడు, ఎందుకొరకు చనిపోయాడు చెప్పబడతా ఉంది. చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ. రోమ 4:25 ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులముగా తీర్చబడుటకై లేపబడెను. ఈ రోజున నీతిమంతుడు క్రైస్తవుడు అంటే ఎవరు ఒప్పుకోరు. అంటే క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని ఏం చేస్తూ ఉన్నారంటే వ్యతిరేకిస్తూ ఉన్నారు. క్రీస్తు యొక్క పునరుత్థానాన్ని అనుభవించేటువంటి స్థితిలో లేరు వీళ్ళు. క్రీస్తు లేపబడ్డాడు. ఎందుకు లేపబడ్డాడంటే నీతిమంతులముగా తీర్చబడుటకై ఆయన మృతులలో నుండి లేపబడెను. క్రైస్తవుడు నీతిమంతుడు, నూతన సృష్టిగా పిలువబడుతున్నటువంటి వారు నీతిమంతులు. చాలా ప్రాముఖ్యమైన విషయం ఇది ప్రియులారా. ఇంకేమంటున్నాడంటే రోమా 5:9 కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఎలాగా నీతిమంతులుగా తీర్చబడ్డారు? ఆయన రక్తం వలన నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడదుము. అంటే నరకం నుండి రక్షింపబడినటువంటి వారు ఎవరు అంటే నీతిమంతులే.
కానీ నీతిమంతులు అంటే వీళ్ళు ఒప్పుకోరు. సాతాను కుట్ర ఇది, సాతాను తంత్రం ఇది. క్రైస్తవుడు లేకపోతే నూతన సృష్టి నీతిమంతుడు అని చెప్తూ ఉంది పరిశుద్ధ గ్రంథము. సాతాను ఏం చెప్తున్నాడు? మీరు పాపులే, పాపం చేస్తూనే ఉండండి, పాపాన్ని కడిగేసుకుంటా ఉండండి, అయ్యగారులు చెబుతానే ఉండండి, వారు మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఇది సాతాను బోధ. ఇంతటి భిన్నమైన బోధను మరి సాతాను తన అనుచరుల చేత బోధిస్తూ ఉన్నాడు. ఎందుకొరకు అంటే ఎవరు కూడా పరలోకానికి వెళ్ళకూడదు, మీరు భక్తి చేసుకోండి, ప్రార్థన చేసుకోండి, కానుకలు ఇచ్చుకోండి అని చెప్తున్నాడు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాటిని అన్వయించుకోవద్దు అంటున్నాడు. క్రైస్తవుడు లేకపోతే నూతన సృష్టి పరిశుద్ధులు, నీతిమంతులు అంటే మేము పరిశుద్ధులం కాదు, నీతిమంతులం కాదు అనేటువంటి బోధ మరి సాతాను చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియరా. కనుక ఇంకా రోమపత్రిక 5వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి విశ్వాస మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. దేవునితోటి సమాధానాన్ని కలిగి ఉండాలంటే మరి మనం నీతిమంతులుగా తీర్చబడాలి. నీతిమంతులు ఎలా తీర్చబడుతున్నాము అంటే విశ్వాస మూలముగా. దాన్ని ఏమంటారు? కృపచేతనే ఉచితముగా మీరు నీతిమంతులుగా తీర్చబడ్డారు. కృపచేతనే క్రీస్తును ప్రభువుగాను రక్షకుడుగాను అంగీకరించి యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని దేవుడు ఆయన మృతులను హృదయమందు విశ్వసించి నందువలనే విశ్వాసం మనం కేవలం విశ్వసించడం ద్వారానే కృపచేతనే మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాం బాప్తిసం పొందడం ద్వారాగా అనేటువంటిది పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. కనుకనే ప్రియరా మరి ఇంకా చాలా విషయాలు మరి చెప్పవలసిన సంగతి ఇంకా అనేకం ఉన్నవి. కనుక నూతన సృష్టి ఎవరు అంటే క్రొత్తగా జన్మించినటువంటి వారు, పాపము విషయమై చనిపోయినటువంటి వారు, అదేవిధముగా దేవునితో సమాధానాన్ని పొందిన క్రీస్తు ద్వారాగా సమాధాన స్థితి పొందినటువంటి ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మరి ఈ రోజున మనం స్పష్టంగా మరి తెలుసుకొని ఉన్నాం. మరి చెప్పబడినటువంటి ఈ మాటలు వినుచున్న ప్రతి ఒక్కరిలో కూడాను దేవుడు నీరుగట్టి ఫలింపచేయును గాక. చెప్పబడిన మాట దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. సహోదరులందరికీ వందనాలు, దేవునికి స్తోత్రములు. Recording stopped.